में आपेंगे रिलीव చేపించినా అయిందా నమస్కారం. కృష్ణా జిల్లాలో తెలంగాణ హక్కుల పరిరక్షణ కొరకు నల్గొండ కేంద్రంలో రేపు జరగబోతున్న సభకి కేసీఆర్ గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. 14 సంవత్సరాలు కేసీఆర్ నాయకత్వంలో నీళ్ళ కొరకు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం వస్తే తప్ప మన సమస్యలకు పరిష్కారం కావు అని చెప్పి నా స్వప్నం నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రమే అని చెప్పి 2001లో ప్రకటించి ఉద్యమాన్ని నడిపి కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఆమరణ దీక్ష కూర్చొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా కేంద్రము పక్క రాష్ట్రాల కుట్రలన్నిటి కూడా తట్టుకొని గత 10 సంవత్సరాలు యుద్ధం చేసి మరి కృష్ణా గోదావరి జిల్లాల్లో మన హక్కుల్ని కాపాడే ప్రయత్నం కేసీఆర్ గారు చేసిండ్రు, నిలబెట్టిండ్రు. బ్రహ్మాండంగా 2014 నుంచి 2023 వరకు తెలంగాణ వ్యవసాయ రంగం రూపురేఖలన్నీ మార్చి తెలంగాణ రైతాంగానికి ఒక ఊరటనిచ్చిండ్రు. కేవలం గోదావరి కృష్ణ నీళ్లతోనే మన ఆరోగ్యాలు బాగుంటాయని, తెలంగాణలో ఉండే అక్క జిల్లాలో ఎవరు మళ్ళీ రోడ్ల మీద బిందెలు పట్టుకొని తిరగాల్సిన దుస్థితి ఉండొద్దని 2 నదుల నీళ్లతోని మిషన్ భగీరథ పథకాన్ని తీసుకొచ్చి బ్రహ్మాండంగా మంచినీళ్ళు అందించిండ్రు. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ వచ్చిన కొత్త ప్రభుత్వం నెల రోజులు కూడా దాటక ముందే కృష్ణా జిల్లాలో మన హక్కుల్ని తీసుకుపోయి కేంద్రానికి దారదత్తం చేసి మళ్ళీ వాళ్ళ కాలు పట్టుకోవాల్సిన దుస్థితి తీసుకొచ్చింది. అవగాహన లోపంతోనో అనుభవ రాహిత్యంతోనో ఎందుకు ఈ పని చేసినారో సరి చేసుకోండి అని చెప్పినాం. పొరపాటు జరిగిపోతుంది, సరి చేసుకోండి, మీకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా. కేఆర్ఎంబి సమావేశానికి రాష్ట్ర అధికారులను పంపించేటప్పుడు కనీసం ముఖ్యమంత్రి కానీ ఇరిగేషన్ శాఖ మంత్రి కానీ సమీక్ష చేయకుండా వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇవ్వకుండా పంపినరు. దానివల్ల జరిగిందని చెప్పిన ప్రారంభంలో. కానీ గత 10 రోజులుగా వాళ్ళ మాటలు చూస్తుంటే, వాళ్ళ చర్యలు చూస్తుంటే తెలిసే చేసినట్టు కనబడుతూ ఉంది. ఇది అటు పక్కన ఆంధ్రప్రదేశ్తో కావచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వంతో వీళ్ళకి ఏదైనా రాజకీయ ప్రయోజనాలు ఇతర ప్రయోజనాల కొరకు కుమ్మక్కై ఇది అప్పచెప్పిన అనే అనుమానాలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇవాళ చెప్పినాం, ఒకవేళ మీరు ప్రభుత్వంగా చేసి ఉండకపోతే పిలువండి, అందరం కలిసి కొట్లాడదామని చెప్పి కేసీఆర్ గారు చెప్పాను. ఇది రాజకీయాలు చేసుకునే సందర్భం కాదు. ఇది మొత్తం మన హక్కుల సమస్య, మన జీవన మరణ సమస్య, ఇది మన బతుకుదెరువు సమస్య. దీని కొరకు అందరం ఒకటై కొట్టాల్సిన అవసరం ఉందనే మాట కేసీఆర్ గారు చెప్పారు ప్రారంభంలోనే. కానీ ఎందుకో ప్రభుత్వం పెడచెవిన పెట్టి కాంగ్రెస్ పార్టీగా రాష్ట్ర ప్రభుత్వంగా ఇతరులపై దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప సమస్యను సరి చేసుకునే ప్రయత్నం చేస్తలేరు. వాళ్ళకి ఆలోచన ఉన్నట్టు కూడా కనబడతలేదు. మరి ఇటువంటి పరిస్థితులలో ఎట్లా ఉన్నా పరిస్థితులు ఏమైనా సరే తెలంగాణ హక్కుల కొరకు కొట్లాడాల్సింది కేసీఆర్ గారే తప్ప ఇంకోరు ఎవరు కూడా
ముందుకు రాని పరిస్థితి ఉంది. మరి ఇటువంటి పరిస్థితులలో కేసీఆర్ గారు ఆరోగ్యం సహకరించకపోయినా ఎట్టి పరిస్థితుల్లో హక్కుల విషయంలో రాజీ పడేది లేదు, నా ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రజానికానికి ఎక్కడ కూడా చిన్న నష్టం జరగనివ్వనని చెప్పి ఇవాళ మరో యుద్ధానికి ప్రారంభమైనరు. దాంట్లో భాగంగా ఇవాళ కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న జిల్లాగా నల్గొండ జిల్లా కేంద్రంలో ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా ఏర్పాటు చేస్తున్న సభలో రేపు ముఖ్య అతిథిగా హాజరై గత 10 సంవత్సరాలుగా ఏం జరిగింది, కృష్ణా జలాల్లో జరిగిన పంచాయతీ ఏంది, కేఆర్ఎంబీతో ఏం జరిగింది, కేంద్ర ప్రభుత్వంతో ఎటువంటి యుద్ధం జరిగింది, అన్ని విషయాలను కూడా ప్రజలకు వివరించి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తెలివితొక్క పని వల్ల ఏం ప్రమాదం జరగబోతుంది, తెలంగాణ మరొకసారి ఎడారిగా మారే ప్రమాదం ఎట్లా వస్తుంది, దానికి మనం ఏం చేయాలి, ప్రజలుగా మన బాధ్యత ఏంది అనే విషయాలన్నింటినీ కూడా ఈ బహిరంగ సభ వేదిక ద్వారా వివరించడానికి రేపు కేసీఆర్ గారు వస్తున్నారు.